హాయ్ అండి. ఈరోజు మీకు నేను శుభకార్యాల్లో చేసే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. 1 కేజీ వంకాయకి ఏదేది ఎంతెంత మోతాదులో వాడితే మనకు అదే టెక్స్చరు, అదే రుచి వస్తుంది. దాన్ని ఎలా చెయ్యాలి, ఏ ఏ పదార్థాలు ఎప్పుడెప్పుడు వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందనేది స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపించానండి. యాజ్ ఇట్ ఈజ్‌గా నన్ను ఫాలో అయిపోండి. ఒక్కసారి మీరు గాన నా పద్ధతిలో చేశారంటే అస్సలు అబ్బా! గుత్తి వంకాయ కూర ఇంత బాగా, ఇంత సింపుల్‌గా చేసుకోవచ్చా అనుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్లి వంకాయ కర్రీ చేసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 20 గ్రాముల చింతపండుని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు బౌల్‌ని పక్కన పెట్టేసి 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుందాం. వీటిని బేల్స్ లాగా తీసుకుందాం. ఇలాగ అంటే పెద్ద పెద్ద ముక్కల్లాగా. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఒక 6 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకి ఇలా కట్ చేసుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు సులువుగా గ్రైండ్ అవుద్ది. ఇప్పుడు 1 కేజీ వంకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం ఈ తొడిమెలు ఇలాగుంటే వంకాయకి టచ్ అవుద్ది కాబట్టి ముందు ఈ తొడిమెని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా 4 భాగాలుగా కట్ చేసుకుందాం. మనం పుచ్చులు కూడా చూసుకోవాలి. మరీ వంకాయని చివరికంట కట్ చేస్తే మనం కలిపేటప్పుడు ఊడిపోతాయి అన్నమాట. అందుకని కొద్దిగా ఎడ్జిల్ని వదిలి కట్ చేసుకోవాలి. వంకాయలు మొత్తాన్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వంకాయల్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 50 గ్రాముల జీడిపప్పు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాం. మనకి ఈ పాను వేడికే నువ్వులు వేగిపోతాయండి. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. మనం కర్రీస్లోకి ఎప్పుడైనా వాడేటప్పుడు ఫ్రెష్ పెరుగునే వాడుకోవాలండి, పుల్లటి పెరుగు వాడకూడదు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కాడలు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మనం చేసేది గుత్తి వంకాయ కర్రీ కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే ఉండాలండి. మీకు ఒకవేళ తక్కువ తినే పడితే కనుక 1 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు, ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4 నిమిషాలు మగ్గించుకుందాం. 4 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్టు. ఇప్పుడు 200 ml వాటర్ పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి. గుత్తి వంకాయ కర్రీ అయితే ఘుమఘుమలాడిపోతుంది. ఇప్పుడు కొద్దిమీరతో గార్నిష్ చేసుకుందాం.
చూశారు కదండి, చాలా సింపుల్గా మన శుభకార్యాల్లో చేసే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.